గురు పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం శ్రీ సాయిబాబా మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు। ఈ సందర్భంగా స్థానిక పూజారి చంద్రశేఖర్ శాస్త్రి మాట్లాడారు। గురు పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం శ్రీ సాయిబాబా మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు। ఈ సందర్భంగా స్థానిక పూజారి చంద్రశేఖర్ శాస్త్రి మాట్లాడుతూ సమాజంలో గురువులకు ప్రముఖ స్థానం ఉందని, గురువుకు సమాజంలో అత్యుత్తమ స్థానం ఇవ్వడం సాంప్రదాయంలో భాగంగా వస్తోంది। గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని పూజించడం అనేది ఆనవాయితీగా వస్తోంది। అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి విజ్ఞాన జ్యోతులు వెలిగించే వ్యక్తే గురువని, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా గుర్తించడం మన దేశంలో ఆచారమన్నారు। వేదాలు రచించిన వ్యాసుడు జన్మించిన రోజుగా భావిస్తారని భక్తులకు ప్రబోధించారు। ఈ కార్యక్రమంలో తీగల నరేంద్ర రెడ్డి, అనుష దంపతులు తదితరులు పాల్గొన్నారు। पापोहं पापकर्माहं शरणागतवत्सला नास्ति त्वमेव शरणं स्वस्कतारण्यभावेन रक्षरक्षो परमेश्वरः। नमः ॐ कालाय नमः ॐ कालकालाय नमः ॐ कालसुभद्रनाय नमः ॐ वृत्तियाय नमः ॐ अमर्थाय नमः ॐ अर्थाभयप्रदाय नमः ॐ जीवाधाराय नमः ॐ सर्वाधाराय नमः ॐ भक्तावनसमर्थाय नमः ॐ कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय ఓం గణపతేభ్యో నమః ఓం గురుభ్యో నమః। సాయి భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు। గురువు అంటే చీకట్లను బాపేవారు, చీకట్లను బాపి వెలుగు వైపు నడిపేవారు గురువు। ఆ గురువు లేకుండా ఏ పని సాగదు। గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః। అటువంటి గురువే లోకానికి వెలుతురు। గురువు ఈ సాయినాథుడు, తర్వాత వ్యాస మహర్షి ఈరోజు పుట్టినరోజు। గురు పౌర్ణమి గురు పరంపరగా ఈ యొక్క మన సాయిబాబా దేవాలయం ఆత్మకూరులో గురు పౌర్ణమి మహోత్సవం జరపబడ్డది। ఆ గురువు పాద దర్శనం సర్వ పాపహరం। గురువే సర్వం, గురువే దైవం, గురువే సర్వం। శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై।